మనం కాశీ గురించి నిన్న కొన్ని ఏవీస్ చూసాం. బాగున్నాయా? వినిపించట్లేదు. బాగున్నాయండి. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేద్దాం. దీనికి సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్పడం వల్లే వస్తున్నాడు ఆయన, లేకపోతే రాడు. గట్టిగా చెప్పట్లకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పత్రి సర్తో 2011లో ఈజిప్ట్ వెళ్ళాం. ఆ పిరమిడ్ అంటే ఏంటో తెలియదు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి వచ్చాడు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటని అందరితో చెప్పించారు పత్రి సార్. ఆయన టైం రాగానే ఏమైపోయిందంటే టైం అయిపోయింది, వెళ్ళిపోయాం. అందరి ఎక్స్పీరియన్సెస్ విన్నాం, ఇతని ఎక్స్పీరియన్స్ ఏమో వినలేదు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే అడిగి తెలుసుకుందామని క్రూజ్లో ఉన్నప్పుడు ఆయన అడిగా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటని. ఎక్స్పీరియన్సా పాడా, ఏముందాడా బండరాళ్ళు ఉన్నాయని చెప్పాడు. ఓరి నీ దుంపదేగా, ఇంత దూరం వచ్చినావు, మరి నీకు పిరమిడ్ అంటే ఏంటో తెలియదా అని అడిగా. బయటికి వచ్చిన తర్వాత పిరమిడ్ గురించి చెప్తే, అటువంటి శక్తి క్షేత్రానికి నేను వెళ్ళాను, పిరమిడ్ అనేది అంత గొప్పదా అని అంటున్నాడు. వాడు లోపల వచ్చి ధ్యానం చేసినప్పుడు ఏం తెలియదు వాడికి. బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాడు. మనం కాశీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండంగానే తెలుసుకోవాలి కాశీ గురించి. తర్వాత మీకు ఒక రోజు గ్యాప్ ఇస్తాం, ఒక రోజు మీకు టైం ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలో కూడా చెప్తాం. ఇక్కడ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే 12 టవర్స్ ఉన్నాయి. అవి సూర్య భగవానుడు ఏర్పాటు చేసినటువంటి కాస్మిక్ టవర్స్. అవి 12 శివలింగాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి మనం ధ్యానం చేసినప్పుడు దాని ప్రభావం మామూలుగా ఉండదు. అది మనం ఏవీలో కూడా చూపిస్తాం. మీకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ రోజు తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోవాలా. ఓకేనా? ఫస్ట్ మన కార్యక్రమంలోకి వెళ్దాం. మణికర్ణిక చూసారా? అమ్మవారి కొండలం ఆడ. ఇవన్నీ భక్తి యోగంలో ఉన్న వాళ్ళకు అద్భుతమైన కాన్సెప్ట్. కానీ జ్ఞానయోగంలో ఉన్న వాళ్ళకి దాని అంతరార్థం ఒకటి ఉంది. కర్ణిక అంటే మణి అంటే జ్ఞానము, కర్ణిక అంటే వినడము. అంటే విశాలాక్షి అన్న ఒక పూర్ణాత్మకి ఎర్త్ మీద నుంచి మీరు ఒక టెలిపతి మెసేజ్ పంపించడానికి ఇది ఒక బేస్ స్టేషన్. మన సబ్జెక్ట్లో చెప్పాలంటే, అంటే మీరు ఈ ఖండంలో మీరు ఏదైతే మాట్లాడతారో అది ఆ యొక్క పూర్ణాత్మకి మెసేజ్లో వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని మణికర్ణిక అన్నారు. అంతేగాని ఆ కుండలం అక్కడ పడిపోయింది, సతీదేవిని ఖండించినప్పుడు ఆమె చెవి అక్కడ పడింది అన్నది ఒక పురాణ అద్భుతమైన కథ. కానీ జ్ఞానకోణంలో అయితే ఏంటంటే మణి అంటే జ్ఞానము, కర్ణిక అంటే వినడం. ఎవరైతే అక్కడ కూర్చొని జ్ఞానానికి సంబంధించిన విషయాలు యాస్ట్ల వాళ్ళతో మాట్లాడతారో అది వాళ్ళకి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది, అంటే ఒక టెలిస్టేషన్ లాంటిది అనమాట. అందుకోసం దాన్ని మనము దర్శించాము. అయితే మీరు అందరూ ధ్యానం చేశారు కాబట్టి మీ లోపల ఉన్నాయన్నీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. అక్కడ ఎందుకు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి అన్నారు గురువుగారు? ఎక్కడేముందో మనకు తెలియదు కదా. ఇప్పుడు అంటే చెప్పుకుంటున్నాం, తెలీదు. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తారు, మీకు తెలియదు, మరి అక్కడ ఏం చేయాలో తెలియదు. అక్కడ చేయాల్సింది ఒకటే, ధ్యానం చేయండి. ఎప్పుడైతే ధ్యానం చేశామో అక్కడ నీకేం కావాలో అది కనెక్ట్ అవుతుంది. ఇంకా నువ్వు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, ఆ యూనివర్స్ని కనెక్ట్ చేసుకుంటుంది. రెండోది సతీదేవి. సతీదేవి యొక్క సింబాలిక్ ఇది. సతీదేవి అనగానే మనందరూ గుర్తొచ్చేది దక్షయజ్ఞం జరిగింది. దక్షుడు ఆమెను అవమానించాడు. అవమాన భారంతో తన భర్తను పిలవలేదన్న బాధతో ఆమె అగ్నిగుండంలో దూకి చనిపోయింది. మామూలుగా ఈ కథ వింటే ఎలా ఉంది? ఆమె కోపంతో అగ్నిగుండంలో దూకి చనిపోయింది, అంటే ఆత్మహత్య చేసుకుంది అంటారు. కానీ సతీదేవిది ఆత్మహత్య కాదు, ఆత్మ అర్పణం. మీరు చూడండి, ఆ కథలో కూడా పురాణాల్లో కూడా రాసి ఉంటుంది, సతీదేవి ఆత్మార్పణం చేసుకుంది అని ఉంటుంది, ఆత్మహత్య అని ఉండదు. మరి భర్త తండ్రి తాలూకు అవమానము, భర్త వల్ల పిలవలేదన్న బాధతో చేసింది ఆత్మహత్య అవుతుంది కదా, ఆత్మార్పణం ఎలా అవుతుంది అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటి దాని అర్థం అంటే, సతీదేవి ఆ యజ్ఞాన్ని ఆపడానికి వేరే దారి లేక చేసింది, అంతేగాని తన ఆత్మార్పణ అంటే తను అవమానంతో చేయలేదు. అంటే దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు అంటే సింపుల్గా చెప్పాలంటే దక్షుడు ఒక పిఎం అయిపోవాలి, ఒక దేశానికి పెద్ద పిఎం, ఒక ప్రపంచానికి హెడ్ అవ్వాలి, దానికి యజ్ఞం చేస్తున్నాడు. ప్రపంచానికి హెడ్ ఎవరు? శివుడు. శివుడికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్థితప్రజ్ఞుడై ఉండే గొప్ప తత్వం ఉంది శివుడికి. కానీ దక్షుడికి లేదు. దక్షుడికి రూలింగ్ వ్యవస్థ ఉంది, అంటే రోలర్ అనమాట. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చేయాలి అన్నాడు అనే విధంగా ఉంటాడు. నీలాంటి వాడు అవ్వకూడదు, శివుడే అవ్వాలి అన్నది పార్వతీదేవి. కానీ ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. అందుకని దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? దాన్ని మలినం చేయాలి. మలినం చేయాలంటే ఏం చేయాలి? తన ఆత్మార్పణ చేసుకోవాలి. దాంతో దక్షయజ్ఞం ఆగిపోయి ఆ విశ్వంలో శివుడే ఆ ప్రధాన క్యారెక్టర్గా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, పార్వతీదేవి చేసిన
సతీదేవి తర్వాత పార్వతిగా జన్మిస్తుంది. సతీదేవి చేసిన ఒక గొప్ప కార్యం వల్ల ఈరోజు మన ఎర్త్ ఇంత బాగుంది. చప్పలు కొట్టుకుందాం సతీదేవికి. పత్రిసారి కూడా చాలా నిర్ణయాలు ఎలాగ తీసుకుంటారు ఒక్కొక్కసారి. పత్రిసారి నిర్ణయాలు నాకు తెలిసి మీ అందరూ ఇప్పుడు పిఎంసిలో ఫస్ట్ నందప్రసాద్ డైరెక్టర్ కదా, ఫస్ట్ ఎండి, తర్వాత నందప్రసాద్, తర్వాత ఒక ఎలాగ ఇప్పుడు మన పిఎంసి ఎలా నడుస్తుంది అనుకున్నప్పుడు బాలకృష్ణ గారిని పెట్టారు. నేను పత్రిసారి పర్సనల్గా ఫోన్ చేసి, సార్ పర్ఫెక్ట్ మాస్టర్ని సెలెక్ట్ చేశారు సార్, ఎందుకంటే అత్యంత స్థితప్రజ్ఞుడు ఎవరైనా ఉన్నారంటే మన పిఎస్సిలో బాలకృష్ణ గారే. మీరు ఏమన్నా చేయండి, చిన్న నవ్వోటి నవ్వుతాడు అంతే తప్ప ఇంకేమి రియాక్షన్ ఉండదు, యాక్షన్ ఉండదు. ఆ టైంకి ఆయన అవసరం. ఇప్పుడు కొత్త పొంతలు దొక్కుతుంది పిఎంసి. కొత్త పొంతలు అంటే పిఎంసి తన సొంత నిధులను సమకూర్చుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ ఈవెంట్. అందుకని ఇప్పుడు ఆనందను వరించింది ఆ పదవి. చప్పలు కొట్టుకుందాం ఈ మూమెంట్కి. అంటే ఇదంతా మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారు, మనమేదో చేస్తున్నాం అనుకుంటాము. మళ్ళీ ఈ ఆనంద్ తర్వాత ఇంకొక మాస్టర్ వస్తారు. అంటే అప్పుడున్న మూమెంట్కి, అప్పుడున్న వ్యవహారానికి ఎవరు సూట్ అవుతారో నేచర్ డిసైడ్ చేస్తుంది. చూసారా మిత్రులారా? కనుక ఈ మూమెంట్ అంతా కూడా యూనివర్స్ నుంచే జరుగుతుంది, మనం కేవలం పాత్రదారులం. చేపలు కొట్టుకుందాం మన పాత్రకు మనం. కాశీ విశ్వేశ్వరుడు సో పవర్ఫుల్, ఇక్కడ సో పవర్ఫుల్. ఫిజికల్గా ఆయన తిరుగాడే ప్రదేశం ఇది. ఆయన యొక్క ఫ్రీక్వెన్సీకి ఇది ఒక అలైన్మెంట్ ప్లేస్, ఇది టైం లైన్. అయితే ఇక్కడ ఒక కాలిన శవాన్ని, ఆ శవం నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎందుకు? ఇది ఎవ్రీడే చేస్తారు. శవము కాన్సెప్ట్ ఏంటంటే చితాభస్మం. నేను చెప్పుకున్నాను మన ఆలోచనలన్నీ భస్మం అయ్యే ప్లేస్ ఎక్కడండి? ఒకటి చెప్పండి. రెండు ప్లేసులు. ఒకటి ధ్యానము, రెండు మరణము. రెండు చోట్ల మీ చిత్తాలన్నీ భస్మం అవుతాయి. అందుకని మరణం దాకా మనం ఎదురు చూడక్కర్లా, ఇప్పుడే మన చిత్త భస్మాన్ని మనం రాసుకోవచ్చు. కానీ దాన్ని సింబాలిక్గా ఏం చెప్తారంటే, శివుడు ఆఖరికి మిగిలేది నీకు ఈ చిత్త భస్మే. అంటే ఇక్కడ ఎండ్ అనమాట. ఈ సృష్టిలో ఏదన్నా ప్యూర్ మెటీరియల్ ఏదన్నా ఉందంటే చితాభస్మం. ఎందుకంటే ఇంకా థాట్ పవర్ లేదు దానిలో. మీరు ఏ వస్తువు పట్టుకొని థాట్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ పట్టుకున్నాను, దీని మీద థాట్ పవర్ ఉంటుందా ఉండదా? ఎవరిది ఉంటుంది? అతను ఉంటుంది. వెళ్ళేటప్పుడు నా మైక్ తీసుకెళ్తున్నారు, కింద పెట్టారని చూస్తుంటాడు. ప్రతి దానిలోనూ థాట్ పవర్ ఉంటుంది. ఈ సృష్టిలో థాట్ పవర్ లేని ఏకైక మెటీరియల్ ఏదన్నా ఉందంటే చితాభస్మం, చిత్తి నుంచి వచ్చిన భస్మం. ఎందుకంటే వాడు ఆలోచించడం ఆపేసి 6 గంటలు 10 గంటలు అయిపోయింది, వాడు 7 తగలట్టే ముందే అయిపోయింది కదా. అందుకని ఆ చితాభస్మాన్ని ఈశ్వరుడికి రాస్తారు. అంటే మనం కూడా ప్రతిరోజు చచ్చిన తర్వాత రాసుకోవడం ఎందుకురా బాబు, ఇప్పుడే రాసుకోండి అని మన పత్రికారి మనకి ఇచ్చాడు. దాని పేరే చిత్తవృత్తి నిరోధము, ఆనాపానసతి ధ్యానము. అది సంగతి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిదానికి అంతరార్థాలు ఉన్నాయి. సాంప్రదాయం ఉంది, ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలకు అంతరార్థం ఉంది. దాన్ని మనం తెలుసుకున్నప్పుడు చాలా దాని యొక్క ఎస్సెన్స్ని మనం పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయగలం. అలానే కాలభైరవుడు కాన్సెప్ట్ ఉంది. అంటే ఈయన పర్మిషన్ ఉంటేనే ఎక్కడికి రాగలం? కాశీకి రాగలం. దాని గురించి తెలుసుకుందాం. ఇది ఒకటి ఉందండి, చాలా నిజమే. ఎవరన్నా కాశీకి వెళ్ళలేకపోతే నీ కాలభైరవుడు అనుమతి ఇవ్వలేదు అంటారు. లేదా నువ్వు కాశీ వస్తే నీ కాలభైరవుడు అనుమతి ఇచ్చాడు అంటాడు. ఏమంటే కాలభైరవుడు ఏమన్నా ఏజెంటా అనుమతులు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి? చెప్పండి. కాలభైరవుడు అందరికీ వెల్కమ్ చెప్తాడు, అందరికి అనుమతి ఇస్తాడు. అనుమతి ఇవ్వని వాళ్ళు ఎవరంటే నువ్వే. నీలో ఉన్న కాలం అనుమతి ఇవ్వదు. ఇక్కడికి వచ్చిన టూర్ వచ్చిన వాళ్ళు దాదాపు 260 మంది. ఏం సార్ మన టీం వచ్చిన వాళ్ళు దాదాపు 500 మంది పేర్లు ఇచ్చారు తెలుసా. 500 మందిలో వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళ కాలభైరవుడు అనుమతి ఇవ్వలేదు అనుకుంటారు. కాదు, వాళ్ళకు వాళ్ళు అనుమతి ఇచ్చుకోలేదు. నేను వెళ్ళగలనా, మా ఆయన ఒప్పుకుంటాడా, నెగిటివ్ థాట్ పవర్ అంతా పెట్టుకున్నారు. అది నాశనం చేసింది. ఇందులో ఉన్న దాదాపు 260 మందిలో కనీసం ఒక 50 మంది వస్తామని కూడా నమ్మకం లేదు, కానీ అనుకున్నారు. మీలో ఎత్తండి, చేతులు ఎత్తండి ఎవరు. అదిగో వీళ్ళందరూ కనీసం 50 మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేదు, డబ్బులు లేవు, సపోర్ట్ లేదు, ఇంట్లో పర్మిషన్ లేవు. కానీ వాళ్ళు ఒకే ఒకటి అనుకున్నారు. ఏంటనుకున్నారు? వెళ్ళి తీరాలికి, మన పిఎంసి ప్రోగ్రామ్కి వెళ్ళి తీరాలనుకున్నారు, వచ్చి తీరారు. ఇప్పుడు చెప్పండి, దీనికి కాలభైరవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కాలభైరవుడు ఎవరు అంటే నువ్వే. నీకు నువ్వు అనుమతి ఇచ్చుకోవాలి, అప్పుడే ఆ కాలం నిన్ను అద్భుతంగా తీసుకెళ్తుందని ఆ కాలభైరవుడు చెప్తాడు. గట్టిగా చప్పలు కొట్టుకుందాం కాలభైరవుడికి. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎందుకంటే అన్ని నన్ను అడిగితే నేను బుక్ అయిపోతాను. ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది
బాగా నాలెడ్జ్ కోసం చూసేవాళ్ళు ఒక వర్గం అయితే, ఈ పుల్లలు ఆడడానికి చూసే ఒక వర్గం ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త చూస్తుంటారు అనమాట, ఈ వంశీగడ ఎక్కడ దొరుకుతాడా అని. అందుకే మధ్య మధ్యలో నిన్ను కూడా ఇరికిస్తా. సో ఈ ఎర్త్ మీద ఒకటి జరుగుతుంది. ధ్యానంలోకి వచ్చిన వాడు చాలా ప్యూర్గా ఉంటారు. నిజంగా ధ్యానులు మించిన దేవుళ్ళు లేరు. అందుకే ప్రతిసారి మై డియర్ గాడ్స్ అంటారు, ఇలా చేయబెట్టి చేయటి చూపించంటారు. తెలుసా మీకు? మై డియర్ గాడ్స్ అంటారు. అంటే ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ సాక్షాత్తు దేవుళ్ళు. ఓకే, తర్వాత ఎలా పెట్టి మై డియర్ మాస్టర్స్ అంటాడు ఇటువైపు సీనియర్స్ని. తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఇట్లా అంటారు. సో దేవుళ్ళైన ధ్యానులు తర్వాత కొంతకాలం తర్వాత ఎందుకు విలన్స్ అవుతారు? ఎక్కడో చాట కొట్లాటలు. కానీ ఇది ఒక రంగం కాదు, ఆధ్యాత్మికంలో ఉన్న ఎన్ని రంగాలన్నీ ఎలా ఎందుకు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా రాళ్ళేసుకునే పరిస్థితి వస్తుంది. ఎంతో ప్యూర్ కాన్షియస్లో ఉన్న వాళ్ళే, నో డౌట్. ధ్యానం చేశారు, శాకారంలోకి వచ్చారంటే వాళ్ళు 100% ప్యూర్ చైతన్యాలే. ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సడన్గా వచ్చిన వాళ్ళు కాదు. మరి వీళ్ళు ఎందుకు అలా అవుతారు? దీనికి ఏమైనా కాల ప్రభావం ఉంటుందా, మనుషుల ప్రభావం ఉంటుందా? మీరు దాని మీద వివరణ ఇవ్వండి. గుడ్ క్వశ్చన్ సార్. డాక్టర్ సన్నీ శాటిన్ అని చెప్పేసి ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్, నాతో పాటు చెప్పండి పేరు. డాక్టర్ సన్నీ శాటిన్. మహావతరణ అని ఒక పుస్తకం ఉంది, దయచేసి మీరందరూ చదవాలి. ఆయన రాబోయే భవిష్యత్ అంతటిని ఎప్పుడో చెప్పేశాడు, జమానా కాలంలో చెప్పేశాడు. ఎందుకు ఇలా తయారవుతారు అంటే కనుక 2 కారణాలు. ఫస్ట్ కారణం ఏంటంటే కాల ప్రభావం. ఇప్పుడు ఒక మనిషికి ఆస్ట్రాలజీ అనేది ఎలాగుంటుందో, ఈ భూమికి కూడా దాని ఆస్ట్రాలజీ ఉంది, దాని గ్రహ ప్రభావాలు ఉంటాయి. 2026 వరకు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. మాస్టర్ అయినా ఎవరైనా సరే, మాస్టర్ అయిన వాడికి తక్కువ ఉంటుంది, మాస్టర్ కాని వాళ్ళకి ఎక్కువ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది 2026 వరకు. ఇది మనం చెప్పింది కాదు, మాస్టర్లు చెప్పింది. 2026 వరకు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఏ ఇంట్లో అయినా తీసుకో, ఏ ఆఫీస్లో అయినా తీసుకో, ఏ కంపెనీలో అయినా తీసుకో, ఏ ట్రస్టులోనైనా తీసుకో, ఈ భూమి మీద నువ్వు దేంట్లో అయినా తీసుకో, ప్రతి చోట ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఇది వరకు పోలిస్తే ఇప్పుడు పరాకాష్ఠలో ఉంటుంది. ఉందా లేదా? ఎందుకుంది అంటే కనుక దీని సమయం అది, దీని ప్రభావం 2026 వరకు ఉంటుంది, ఎండింగ్ వరకు ఉంటుంది, డిసెంబర్ వరకు ఉంటుంది. ఎవరైతే ఈ ప్రభావంలో ఉండకూడదని అనుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం మౌనంగా ఉండాలి. ఇప్పుడు వంశీ సార్ ఆయన నా మీద నిందలేస్తున్నారు, కంప్లైంట్స్ చేస్తున్నారు, జడ్జిమెంట్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను కూడా లేచి కంప్లైంట్స్ చేయడము, జడ్జిమెంట్స్ చేయడము ఇవన్నీ చేశాను అనుకోండి. ఈ రప్చర్ ఎలా ఉంటుందంటే ఈ ఇద్దరు వ్యక్తులు దానివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ఇద్దరు వ్యక్తులు 2 సొసైటీలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఆ సొసైటీలు ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఎంతో సమూహం ఉంటుంది, ఆ సమూహం అంతా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తెలుసు. ఇలా చేస్తే అది జరుగుతుందని ఇద్దరు వ్యక్తులు కూడా తెలుసు. అదే మాయా, కానీ చేస్తారు. అదే కాల ప్రభావం. అది ఫస్ట్ పాయింట్, కాల ప్రభావం. రెండవ విషయం, అన్నీ తెలిసి ఎందుకు చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న రాము మాస్టర్ మాట్లాడుతున్నాడు. యంగ్స్టర్స్ అందరం ఏం చేస్తున్నాం? పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాం. ఎందుకంటే 6 గంటల ధ్యానం అక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది 18 గంటల ధ్యానం. ఈ ధ్యాన శక్తి ఆ లోయర్ ఎమోషన్స్కు లొంగట్లేదు. కాబట్టే మన నాగేంద్ర ఒకసారి ధ్యానంలో కూర్చుంటే 3 రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాడు. 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచేది. నాన్ స్టాప్గా 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు ధ్యానం చేస్తాడు. ఆ ధ్యాన శక్తి ఈ లోయర్ ఎమోషన్స్కి డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం లోయర్ ఎమోషన్స్లో ఉంటామో అవర్ మైండ్ ఈజ్ 2 types, వన్ ఈజ్ హయ్యర్ మైండ్, వన్ ఈజ్ లోయర్ మైండ్. ఇదే మనిషి ఒక దేవుడిలాగా జీవించవచ్చు, ఇదే మనిషి ఒక రాక్షసుడిలాగా కూడా జీవించవచ్చు. దేవుడు రాక్షసుడు వర్సెస్ ఎప్పుడు దేవుడుగా ఉంటాడు? ఒక హయ్యర్ వైబ్రేషన్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఎనర్జీలో
ఉన్నప్పుడు ఆ మనిషి దేవుడిలా ఉంటాడు. అదే మనిషే. ఇదే మనిషి ఒక రావణాసుడు లాగా ఉంటాడు, ఒక శిశుపాలుడు లాగా ఉంటాడు, ఒక దుర్యోధనుడు లాగా ఉంటాడు. కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. నువ్వు కృష్ణుడిలాగా జీవించవచ్చు, శిశుపాలుడిలాగా కూడా జీవించవచ్చు. మాస్టర్స్, ఈ రెండు విషయాలలో ఎరుకతో ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా నక్షత్ర మిత్రులు అన్న పుస్తకం ప్రతి ఒక్కరు చదివి తీరాలి. నేను ఎన్నిసార్లు చెప్పింటాను, ఇప్పటికే కొన్ని లక్షల సార్లు చెప్పింటాను నేను నా చిన్నప్పటి నుంచి. ఆ పుస్తకం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేద్దాం అని ముందుకు బయలుదేరతామో, ఫస్ట్ మనకు వ్యతిరేకత వచ్చేది మన పక్కనున్న వాళ్ళ దగ్గర నుంచే. తల్లి నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, భార్య నుంచి కానీ, భర్త నుంచి కానీ, అన్న నుంచి కానీ, అక్క నుంచి కానీ, పిన్ని నుంచి కానీ, బాబాయ్ నుంచి కానీ, మామ నుంచి కానీ, అత్త నుంచి కానీ, ఎవరో ఒకరు మనకు క్లోజ్ ఎవరైతే వాళ్ళే శత్రువులై కూర్చుంటారు. బ్లాక్ టీషర్ట్స్ ఏం చేస్తాయంటే, శత్రువు బయట ఉన్నాడు అనుకో, వాడిని ఏమైనా చేయొచ్చు. కాబట్టి శత్రువును ఇంట్లో వాడిని ఎత్తుకుంటాయి. అవి సొంత కొడుకుని ఎత్తుక్కుంటాయి, సొంత కూతురుని ఎత్తుక్కుంటాయి. ఎందుకంటే నిన్ను లొంగ తీసుకోవాలా అంటే అదొకటే దిక్కు దానికి. ఆ బ్లాక్ టీషర్ట్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాయో మీరు చేసేది ఏమి ఉండదు. అదర్వైజ్ నీ సాధన బాగుంటే తప్ప, నువ్వు గట్టిగా ఉంటే నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయొచ్చు. పత్రి సార్ లైఫ్ హిస్టరీ మనం తీసుకుంటే చాలు. ఆయన జాబ్ రిజైన్ చేసినప్పుడు చిన్న పిల్లలు, పెద్దక్క కానీ చిన్నక్క కానీ, ఆయన్ని లొంగ తీసుకోవడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేశాయో, ఎన్ని బ్లాక్ టీషర్ట్స్ ప్రయత్నం చేశాయో, ఆ నెగటివ్ ఫోర్స్ని ఆ నక్షత్ర మిత్రులు అనేటువంటి పుస్తకంలో, ఇంగ్లీష్లో బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, ఆ పుస్తకంలో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని బ్లాక్ టీషర్ట్స్ అంటారు. ఏమంటారండి నెగిటివ్ ఎనర్జీస్ని? బ్లాక్ టీషర్ట్స్. టీషర్ట్, బ్లాక్ టీషర్ట్. సో ఈ బ్లాక్ టీషర్ట్స్ ఏం చేస్తాయంటే లోపల నుంచి దూరిపోతాయి అన్నమాట. నీకు శత్రువు బయట ఉంటే నువ్వేమైనా చేస్తావు. కృష్ణుడికి శత్రువు ఎవరు? కంసుడు కాదు, సొంత కొడుకు సాంబడు. కంసుడు మామ కాబట్టి లేపు పడేసినాడు చక్రం వేసి. కొడుకు, సొంత కొడుకు దూరేసాయి బ్లాక్ టీషర్ట్స్. శుక్రమహర్షి టైప్లో దూరేసాయి. సాంబడే తన సొంత కొడుకే ఏం చేస్తాడు? చక్రం వేస్తాడా? అంటే ఆ స్థాయిలో ఉన్న మాస్టర్ కూడా తప్పలేదు. కానీ అటువంటి అగ్ని పరీక్షలు, కొన్ని లక్షల కోట్ల అగ్ని పరీక్షల్ని భరించి మనందరి కోసం పత్రి సారు నిలబడ్డాడు. దాన్ని నిలబడ్డం అంటే అంత ఈజీ కాదు. ఆయన దగ్గర ఫినాన్స్ లేదు, ఆయన ఒక బ్రాహ్మణ వ్యక్తి, ఆయన కుటుంబం చాలా చిన్నది. ఆయన ఎన్ని కోల్పోయాడో తన జీవితంలో. ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, ఇప్పుడు రోడ్లు బాగాలేవు, డబ్బులు పెట్టేటోళ్ళు ఎవరు లేరు, తిని తినక, ఎండ వాన దేన్ని లెక్క చేయక ఒక 40 సంవత్సరాలు విశేషమైనటువంటి త్యాగాలు చేసి కృషి చేస్తే ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం, ఈ పిఎంసి, ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు, ఇవన్నీ. అందుకే పత్రి సార్ ఎవరైనా కంప్లైంట్ చెప్తే చెప్పినోని కొడతాడు కుక్కను కొట్టినట్లు. ఎందుకంటే వాళ్ళలో బ్లాక్ టీషర్ట్స్ ఎంటర్ అయిపోతాయి. కాబట్టి ఆ టీషర్ట్ ఇప్పేసి కొట్టేటోడు, ఎందుకంటే బ్లాక్ టీషర్ట్ కాబట్టి. మాస్టర్స్, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎదురు వ్యక్తిలో ఉన్నది మనమే, ఎదురు వ్యక్తిలో ఉన్నది మనమే. ఈ వాసులో ఉన్నది నేనే, ఆనందే ఈ వాసు. ఈ బాలకృష్ణ సార్ లోపల ఉండేది ఆనందే, జక్క రాఘవరావు సార్లో ఉండేది ఆనందే, రమమ్మలో ఉండేది ఆనందే. నాకు నేనేం చేసుకుంటాను. కానీ లోయర్ వైబ్రేషన్లోకి వస్తే, అరే ఈ వాసుగడ ఆ రోజు ఎంత మాట మాట్లాడాడరా, వీడిని తొక్కాలిరా దేవుడా, వీడు ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు దొక్కుదాము, ఇదే చింత. అదే హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు, మన మనిషి, మనవాడు, నన్ను నేను తిట్టుకుంటానా, నన్ను నేను పొడుచుకుంటానా, నన్ను నేను కొట్టుకుంటానా, ఎంత స్టూపిడిటీ ఇది. ఇదే ఆలోచిస్తాం. అందుకే నువ్వు ధ్యానం చేస్తున్నావా, ధ్యానం చేయ సంబంధం ఉండదు. నీకు ఎరుక ఉందా, ఎరుక లేదా అన్నదే సంబంధం. ధ్యానులు కాని వాళ్ళలో కూడా గొప్ప మాస్టర్లు ఉన్నారు, లేరా? ధ్యానం చేయని వాళ్ళలో గొప్ప మాస్టర్లు లేరా? ఉన్నారు. నీకు ఎరుక ఉందా, ఎరుక లేదా అన్నదే సంబంధం బాబాయ్.
చాలా అద్భుతంగా చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఇది. బ్లాక్ టీ షర్ట్ అనగానే అది చొక్కా అనుకున్నారు. అవి కూడా మన జన్మ పరంపరలో సృష్టించిన సరికాని ఆలోచన పరంపర. అదెవరో మళ్ళీ వేరే వ్యక్తి కాదు, అవన్నీ మనం సృష్టించిన సరికాని పరంపరలే. సో ఇక్కడ ఆనంద్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. దీన్ని ఎలా దాటాలి మనం? సింపుల్, మౌనము. రెండోది ధ్యానము. ధ్యాన శక్తిని పెంచుకోవడం వల్ల మనం ఎప్పుడైతే ధ్యాన శక్తిని పెంచుకుంటామో అప్పుడు ఈ లోయర్ ఎనర్జీస్ మన మీదకి రావు. నెంబర్ 1. నెంబర్ 2, నిరంతర సజ్జన సాంగత్యం. గుర్తుపెట్టుకోండి, సజ్జన సాంగత్యం. ఎవడైతే సరైన మాటలు మాట్లాడతాడో వాడే సజ్జనుడు, ఎవరైతే సరైన విషయాలు వింటాడో వాడే సజ్జనుడు. నిరంతర సజ్జన సాంగత్యం. ఈ రెండు చేస్తే మనం ఆ నెగిటివ్ ఫోర్సెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత లాస్ట్లో ఆనందే చెప్తాడు. దీనికి చెప్పాలి మీరు. మనం ఎలా రక్షించుకోవాలో మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి బ్లాక్ షాడోస్ నుంచి? నిరంతర ధ్యానము, నిరంతర సాంగత్యం, సజ్జన సాంగత్యం. ఓకే, ఆల్రెడీ మనవాడు ఎవడో ప్రభావితం అయి ఉంటాడు, బ్లాక్ టీ షర్ట్ ప్రభావితం అయి ఉంటాడు కదా. వాడిని ఏం చేయాలి? దానికి ట్రైబల్స్ దగ్గర ఒక విధానం ఉంది, అది ఆనంద్ చెప్తాడు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉబుంటు స్టోరీ తెలుసా? ఉబుంటు అనేటువంటి తెగ గురించి మీకు తెలుసా ఎవరికైనా? ఎనీవన్? నో? ఓకే. హవాయి దీవుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గరలో ఉంటాయి, తాండాలు తెలుసు కదా మీకు. చిన్న చిన్న తాండాలు ఉంటాయి. అదొక తెగ అంటాం మనం, రైట్? అలానే హవాయి దీవుల్లో ఒక తెగ ఉంది. ఆ తెగను ఉబుంటు తెగ అంటారనమాట. వాటిని ఉబుంటు తెగ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెగలో ఎవరైనా చేయకూడని పని చేసినప్పుడు, ఓకే, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో నిల్చోబెట్టి చుట్టూ ఆ సమూహం అంతా నిలబడతారు. ఆ తెగ వాళ్ళందరూ నిలబడి ఆ వ్యక్తి అంతకు మునుపు చేసిన గొప్ప పనులన్నీ వాళ్ళు వివరిస్తారు అతనికి. ఒక్కొక్కరు వివరించి ఒక్కొక్క వ్యక్తి వెళ్ళి హగ్ చేసుకుంటాడు అతన్ని. యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సచ్ ఎ కైండ్ పర్సన్. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ వ్యక్తికి. అట్లా ఆ సమూహం అంతా అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్గా వెళ్ళి హగ్ చేసుకుంటారు ఆ పర్సన్ని. ఆ చర్య తర్వాత ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఆ శ్వాస వదిలే వరకు ఇంకెప్పుడు ఇంకొక వర్క్ చేయకూడదని చేయడు. ఇది ఉబుంటు అనేటువంటి తెగ చేసేవాళ్ళు. మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది ఉబుంటు స్టోరీ. హవాయి దీవుల్లో ఈ తెగ ఉంటుందన్నమాట. మాస్టర్స్, ఏ ధ్యానము, ఏ జ్ఞానము, ఏ శాకాహారి, ఏ పిరమిడు, ఏ స్పిరిచువల్ సైన్స్ లేనోళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ. ఇన్ని తెలిసిన మనము ఇంకెంత చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. అలాగే ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఏంటంటే మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్విక్టస్ అనేటువంటి మూవీ చూడాలి. ఇక్కడ ఉన్నప్పుడే చూడాలి, కాశీలో ఉన్నప్పుడే చూడాలి. మీ ఫోన్లో తర్వాత మీకు గ్రూప్లో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎవరు ఫోన్లో ఓపెన్ చేయొద్దు. ఇన్విక్టస్ ఏంటంటే దక్షిణాఫ్రికాలో ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అయ్యారు. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా చెప్పాలి కొడదాం మేడంకి. నెల్సన్ మండేలా. ఎలా అయ్యాడో తెలుసా ప్రెసిడెంట్? ఆయన ఫ్రీడమ్ ఫైటర్. తెల్లవాళ్ళు నల్లవాళ్లను వాళ్ళ ఆధిపత్యంలో తీసుకొని భారతదేశాన్ని ఎలా పరిపాలించారో ఆ దక్షిణాఫ్రికాను అలానే పరిపాలించారు. ఆ పరిపాలిస్తున్న టైంలో హీఈస్ ద ఫ్రీడమ్ ఫైటర్. ఇతన్ని పట్టుకెళ్ళి జైల్లో వేసేశారు. ఎన్ని సంవత్సరాలు వేశారండి? గట్టిగా చెప్పండి. 25 years జైల్లో వేశారు. మళ్ళీ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు వేశారు? 25 సంవత్సరాలు జైల్లో వేశారు. ఆ జైల్లో వేసినప్పుడు అతనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అంటే, అది ఎక్కువ టైం లేదు కాబట్టి మన దగ్గర ఆల్రెడీ గురువు గారు వచ్చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పేస్తాను. ఆయనకి ఫుడ్ ఆకలేసినప్పుడు ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్లో వాడు పాస్ పోసేవాడు. ఆ ఇచ్చిన ఫుడ్లో, ఆ జైల్లో తినే ఫుడ్లో వాడు పాస్ పోస్తే, యూరిన్ పోస్తే ఆ ఫుడ్ ఎవరైనా తింటారా? అట్లాంటి అసహ్యకరమైన, అట్లాంటి చేయకూడని ట్రీట్మెంట్ నెల్సన్ మండేలాకి చేశారు.
25 సంవత్సరాల తర్వాత ఆయన జైల్లో నుంచి రిలీజ్ అయ్యి ఆ ఫ్రీడంలో పాల్గొని మళ్ళీ ఆ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి హీఈస్ ద ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అవుతాడు ఆ దేశానికి. అయిన తర్వాత మరుసటి రోజు రాత్రి అందరూ ప్రతి ఒక్కళ్ళు కట్టా బుట్ట సర్దుకొని మొత్తం ఉన్న ప్రాణాలను ఉన్నట్లు పట్టుకొని వెళ్ళడానికి రెడీ అయిపోతారు తెల్లవాళ్ళు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒకటే చెప్తారు, మీరందరూ నా బిడ్డలు, మీరందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. నేను ఒక ఫాదర్ ప్లేస్లో ఉన్నాను. నేను మిమ్మల్ని ఎలా ఇది చేస్తాను? నేను మీకు నమ్మకం వచ్చేలాగా ఒక పని చేస్తాను. నా సెక్యూరిటీలో సగం బ్లాక్ వాళ్ళు ఉంటారు, అంటే దక్షిణాఫ్రికా వాళ్ళు ఉంటారు, సగం తెల్ల వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు ఏ విధుల్లో ఉన్నారు, అప్పటికి తెల్లవాళ్ళందరూ హయ్యెస్ట్ పోస్టులలో ఉన్నారు. మీరు ఏ పోస్టులలో ఉన్నారో ఆ పోస్టులలో అంతా కంటిన్యూ అవ్వండి. మీ మీద ఈగ కూడా వాలదు, దానికి నేను హామీ ఇస్తున్నాను అని చెప్తాడు. ఆయన చనిపోయినప్పుడు హయ్యెస్ట్ టీవీ రేటింగ్, ఒక మనిషి చనిపోతే టీవీలో చూస్తాం కదా టక్కన, ఆయన చనిపోయినప్పుడు హయ్యెస్ట్ వ్యూస్ వచ్చాయన్నమాట. ఆయన తన ప్రేమతో జయించుకున్నాడు అందరినీ. ప్రేమ, ఫర్గ్యూనెస్, క్షమాపణ. ఎన్నాళ్ళు జైల్లో పెట్టారు? గట్టి చెప్పండి. 25 years జైల్లో పెట్టి పెట్టాల్సిన ఫుడ్లో పాస్ పోస్తే, యూరిన్ పోస్తే బయటికి వచ్చినటువంటి వ్యక్తి అలా చేసిన వాళ్ళని తన కన్న బిడ్డల్లాగా చూశాడు. నెల్సన్ మండేలా ధ్యానం చేస్తాడా? నెల్సన్ మండేలా వెజిటేరియనా? నెల్సన్ మండేలాకు స్పిరిచువల్ సైన్స్ తెలుసా? పిరమిడ్ శక్తి తెలుసా? ఏం తెలుసు నెల్సన్ మండేలాకి? ఈజ్ దరడే మాస్టర్? ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడా? ఎన్ని మాటలు మాట్లాడతాం మనం? ఆత్మ అంటాం, పరమాత్మ అంటాం, సర్వాత్మ అంటాం. మాటలు మాట్లాడడానికి చేష్టలకి చాలా తేడా ఉంది. 25 సంవత్సరాలు జైల్లో పెడితే బయటికి వచ్చి మీరు నా పిల్లలు అని మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాలకు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? మనం మాస్టర్లమా? ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ మార్క్ అది. చాలా అద్భుతం సార్. ఇంకెంతకన్నా చెప్పడానికి ఏం లేదు. తోటి మాస్టర్ని గౌరవించాలి. మనందరం పత్రిజీ బిడ్డలం. మనందరం కలిసి ఉంటే ఒక రోజుకి 360 కోట్ల ప్రాణులు చంపబడుతున్నాయి ఈ భూమి మీద. ఆనందం కానీ, ఆహారానికి కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎప్పుడు ఆపాలి మనందరం ఆపాలి అంటే ఒకటే పని చేయాలి. ఫస్ట్ పిరమిడ్ మాస్టర్లందరూ ఏకం అవ్వాలి, కలిసి కట్టుగా ఉండాలి, సమస్త గురువులందరూ ఏకం కావాలి. అప్పుడే ఈ ఉద్యమం ముందుకెళ్తుంది, మహా అద్భుతంగా ఉంటుంది. ఓకే, మరి గురువు గారు వచ్చారు కాబట్టి మనం కార్యక్రమం తర్వాత చేసుకుందాం. ఎస్ సార్, ఫైనల్ వర్డ్స్ జక్క రాఘవరావు సార్. ఓకే రైట్ మాస్టర్స్. క్వశ్చన్ టు ఆన్సర్స్ కదా ప్రతి ఒక్కరికి కూడా. ఒక విధంగా ఒక సబ్జెక్ట్ క్లాస్ వరకు చెప్పే కంటే కూడా క్వశ్చన్ టు ఆన్సర్ అంటే ఎంతోమందికి కావాల్సినటువంటి సమాధానాన్ని కూడా దొరుకుతుంటాయి. మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం వస్తాయి. నెల్సన్ మండేలా గురించి ఎలా అయితే చెప్పారో, జీసస్ని ఆ కాలంలో కూడా సిలువేసేటప్పుడు మేకులు కొట్టి రక్తం కారుతున్నప్పుడు కూడా వాళ్ళంతా మూర్ఖులు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు, వాళ్ళని క్షమించుదేవా అని చెప్పని అన్నాడు. అంటే క్షమా హృదయం అంటే దానికంటే మించిన స్పిరిచువాలిటీ ఎక్కడా లేదు. నువ్వు ధ్యానం చేస్తున్నావా లేదా వేరే విషయాలు, బట్ క్షమించే హృదయం కావాలి. ఎందుకంటే అందరిలో ఉన్నది అదే చైతన్యం అనేటటువంటి అద్వైత స్థితిలో స్థిరత్వం ఎప్పుడైతే వస్తుందో క్షమించే హృదయం ఆటోమేటిక్గా వస్తుంది. పత్రిజీ కూడా అంటుంటారు, కోపం వచ్చింది కొడుతున్నానంటే వాళ్ళని కొడుతున్నానా, వాళ్ళని కొడుతుంటే నన్ను నేను కొట్టుకున్నట్టు కాదా అని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పినే ఉన్నాయి. బట్ అవన్నీ మనకు అర్థం కావాలి. అది అర్థం చేసుకోవడానికే మరి క్వశ్చన్ టు ఆన్సర్ కానీ, ఈ 9 రోజుల ఈ కాశీలో మనం ఈ మోక్ష మార్గ యజ్ఞం నిర్వహించడం కానీ ఇవన్నీ జరిగినాయి. మరి అంటే దీన్ని అర్థం ఏం చేసుకోవాలంటే, బ్లాక్ టీషర్ట్స్ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఒక నెల్సన్ మండే లాగా బిహేవ్ చేయాలి, ఒక జీసస్ క్రైస్ట్ లాగా బిహేవ్ చేయాలి. దట్ ఈస్ ద ఎసెన్స్. రియాక్ట్ అవ్వకూడదు. నేను కొట్టాను కదా నువ్వు కొడితే అది రియాక్షన్. ఒక వ్యక్తి తన ప్రేమతో తన హృదయాన్ని జయించుకోవాలి. ఫర్గ్యూనెస్, కీ ఇస్ ద ఫర్గ్యూనెస్, క్షమించడం.